ఆంజనేయులు కామెంట్ చేశారు. ఇండియన్ కంట్రీ అంటూ మొత్తానికైతే చెప్పుకొస్తున్నారు. ఇరాన్కు రష్యా సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా ఇరాన్కు రష్యా సపోర్ట్ చేస్తుంది. ఇటు చైనా ఎలా అయితే ఒక స్పై వెజల్ని పంపించిందో, ఇరాన్ కూడా తన శాటిలైట్స్, తన దగ్గర ఉన్న శాటిలైట్స్తోని ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని, యుద్ధంలో ఎప్పుడు ఆయుధాలే కాదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, శాటిలైట్ ఇమేజెస్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎక్కడ కదలికలు జరుగుతున్నాయి, అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ కావచ్చు, అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ మూమెంట్స్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళ ఎయిర్ బేసెస్ ఉన్నాయి, వాటిని టార్గెట్ చేయొచ్చు. కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లకు సంబంధించిన ఆ వెపన్స్ని, కొన్ని లక్షల రూపాయలకు సంబంధించిన డ్రోన్స్తోని ఇరాన్ ఎదుర్కొనే అవకాశాన్ని ఇప్పుడు ఇటు రష్యా, చైనా కల్పిస్తుంది. గతంలో యుద్ధాలు ఫైటర్ జెట్స్తోని, ట్యాంకులతోని, అలాగే వార్షిప్స్తోని చేసేవారు. కానీ ఇటు యుక్రెయిన్ రష్యా వార్ వచ్చిన తర్వాత యుద్ధాన్ని చేసే స్టైలే మారిపోయింది, స్ట్రాటజీ మారిపోయింది. డ్రోన్స్తోనే ఎక్కువ శాతం యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు ఎన్ రాము కామెంట్ చేశారు, నా సపోర్ట్ ఇరాన్కే, రష్యా సపోర్ట్ చేస్తుంది, అమెరికాని లేపేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద మరొక కామెంట్ చేశారు, ముందు ట్రంప్ని లేపేయండి అంటూ. ఎస్, ఇండియా వాళ్ళకి ఏమీ రావు అంటూ చెప్పుకొస్తున్నారు. మరొకరు ఠాకూర్ సింగ్ కామెంట్ చేశారు, ట్రంప్ చాలా తప్పు చేశాడు అంటూ. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ట్రంప్ని కూడా టార్గెట్ చేస్తారు ఇరాన్కి సంబంధించిన వ్యక్తులు. ఇటు గతంలో మనం చూసాం, అమెరికాలో ట్రంప్ ఉంటున్న తన ఇంటి పైన కూడా తనని చంపడానికి కొంతమంది వ్యక్తులు అటెంప్ట్ చేశారు. పోయిన వారమే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ట్రంప్ని ఎలాగైతే ఖమేనీని, ఇరానియన్స్ ఆఫీషియల్స్ని, ఖమేనీ అలాగే ఇరానియన్ ఆఫీషియల్స్ని ఎలాగైతే సిఐఏ, అలాగే ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలా అయితే నిఘాని పెట్టి ఎప్పటికప్పుడు తన మూమెంట్స్ని, తన కదలికలను చూసే ప్రయత్నం చేశారు, అలానే ఇరాన్, చైనా, అలాగే రష్యా, ఇవన్నీ కూడా ఇటు అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ కావచ్చు, వాళ్ళ వార్షిప్స్ కావచ్చు, వాళ్ళ కదలికలు, వాళ్ళ మూమెంట్స్, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఇటు ఒమాన్కి సంబంధించి అరేబియన్ సీలో కానీ, ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కావచ్చు, రెడ్ సీ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో వార్షిప్స్ ఎక్కడున్నాయి, వాళ్ళ ఎయిర్ బేసెస్ ఎక్కడున్నాయి, వీటిని ఎప్పటికప్పుడు చైనా ట్రాక్ చేస్తూ ఇరాన్కి హెల్ప్ చేస్తుంది. సో మొత్తం మీద ఇటు ఇరాన్ ప్రస్తుతానికి అమెరికాకు సంబంధించిన ఒక ఫైటర్ జెట్ని కువైట్లో కూల్చేసింది. ఆ ఫైటర్ జెట్ మోడల్ వచ్చేసి యుఎస్ F-15. అమెరికాకు సంబంధించిన ఈ స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్ 2655 కిలోమీటర్ల స్పీడ్ పర్ అవర్, 2655 కిలోమీటర్ల స్పీడ్తో గాల్లో హై ఆల్టిట్యూడ్లో తీసుకెళ్తుంది. ట్విన్ ఇంజన్స్ ఉన్నాయి దీనికి. ట్విన్ ఇంజన్స్ ఉన్నా కూడా దాంట్లో ఒక ఇంజన్కి మంటలు అంటుకోవడం ద్వారా మొత్తానికైతే కువైట్లో అది కుప్పకూలిపోయింది. దానికి సంబంధించిన పైలట్ కూడా ఆ పారాషూట్ని ఓపెన్ చేసుకొని మొత్తానికైతే చాలా సేఫ్గా అక్కడ దిగిపోయినట్టు తెలుస్తుంది. ఇరాన్ దీన్ని మేమే కూల్చేసామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరో పక్కన ఇజ్రాయెల్కి సంబంధించిన ఫోర్సెస్ పొరపాటున యాక్సిడెంటల్లీ ఒక ఫ్రెండ్లీ ఫైరింగ్లో ఈ ఫైటర్ జెట్ని కూల్చేశామంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ఇటు ఇజ్రాయెల్ అమెరికాను ఇటు ఇరాన్ ఓడించే అవకాశం ఉందనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. شوف يا واحد شوف هذا المسير يا الربع. شوف انزلوا هذول ايران. شوف يا واحد شوف هذا المسير يا الربع. شوف انزلوا هذول ايران.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు క్యూవైట్లో కుప్పకూలింది అమెరికాకు సంబంధించిన ఒక ఫైటర్ జెట్. కుప్పకూలిన ఫైటర్ జెట్ యుఎస్ F-15 స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం. ప్రస్తుతానికి ఇటు పారాషూట్ ద్వారా ఫైటర్ జెట్ పైలట్ దాంట్లోంచి బయటకు వచ్చి తన ప్రాణాలను కాపాడుకున్నట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి మనం చూస్తే కనుక ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. యుఎస్కి సంబంధించిన F-15 ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పల్లెటీలు కొడుతూ గాల్లో తిరుగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఆ వీడియోని మనం చూస్తున్నాం. దానికి 2 ఇంజన్స్ ఉంటాయి, ట్విన్ టర్బో ఇంజన్. సో మొత్తానికైతే ఒక ఇంజన్లో మంటలు కనిపిస్తున్నాయి. మంటల వ్యాప్తి అయి మొత్తానికైతే ఆ ఫైటర్ జెట్ కూలిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు కువైట్ అధికారులు కానీ అలాగే ఇటు అమెరికాకు సంబంధించిన అమెరికాకు సంబంధించిన అధికారులు కానీ ఇప్పటిదాకా దానిపై ఆఫీషియల్ స్టేట్మెంట్ అంటూ ఇవ్వలేదు. ఇటు పైలట్ కూడా ప్రస్తుతానికి స్వల్ప గాయాలతోనే ఇటు సేఫ్గా బయటపడినట్టు తెలుస్తుంది. ఇటు ఫైటర్ జెట్ కూలడంపై ఇటు క్లారిటీ అమెరికా ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు. పొరపాటున ఇటు ఇజ్రాయెలే అమెరికాకు సంబంధించిన ఈ ఫైటర్ జెట్ని కూల్చినట్లు అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇటు ఫైటర్ జెట్ని తామే కూల్చామంటూ ఇటు ఇరాన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇరాన్ మేమే కూల్చేశామంటూ చెప్పుకొస్తుంది. ఫైటర్ జెట్ కూలిపోవడంపై క్లారిటీ లేక ప్రస్తుతానికి గందరగోళం నెలకొంది. మొత్తం మీద ఆ ఫైటర్ జెట్కి సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాం.